మరియు విలేకరులందరికీ నా యొక్క నమస్కారములు. నిన్నటి దినమున ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం కొరకు ముఖ్య కారణం, గత 3 రోజుల కిందట ఒక విలేకరుని పట్టుకొని నకిలీ విలేకరి అని అంటూ ఉన్నారు. కానీ ఆ విషయం సంఘటనకు సంబంధించిన వ్యక్తులము మేము మరియు మా చిన్నాన్న గారు. ఆ విషయం ఏంటనగా, మా పొలంలోకి వచ్చి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుని కొడుకు ఉద్యోగస్తుడు, ఇద్దరు ఉద్యోగస్తులు అయి ఉండి అక్రమంగా పలానా వాళ్ళ చేనుకు వచ్చి ఈ చేను మాదని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్తే వెల్లుర్తి ఎస్ఐ గారు ఈ పట్ట ఫేకు ఆబద్ధం, ఈ భూమి శ్రీకాంత్కు చెందాలా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి మేము ఒప్పుకోలేదు. మేము కోటుకుతామన్నాం. అయినా కూడా వదలకుండా ఇక్కడ రావాలి, ఇక్కడ తెంపుకోవాలి, నేనున్నా, అది తప్పు అని ఎస్ఐ గారు చెప్పడం జరిగినది. దాన్ని బట్టి మేము మా విలేకరుకు చెప్పడం జరిగింది. ఆ విలేకరు ఉన్నట్టుగా రాశాడు. అందులో ఆ విలేకరు తప్పేమీ కూడా లేదు. మాకు ఎస్ఐ స్టేషన్లో న్యాయం జరగకపోగా మేము కోర్టుకు పోగా మిగతా సమావేశాలను విలేకరు చెప్పగా విలేకరు మమ్మల్ని బట్టి ఆ ప్రెస్ రాశాడు. మన విలేకరు చిన్న అతను రాశాడు. అతని మీద కొందరు నాయకులు దుష్ప్రచారాలు చేస్తున్నారు. కానీ అది అబద్ధం. మేము అతను చెప్పబట్టి, మా దగ్గర ఉన్న ఆధారాలు అతను ఇవ్వబట్టే అతను ఉన్నట్టుగా రాశాడు. అందులో అతను తప్పేం లేదు. మరలా నా ఉద్యోగ విషయం కొరకు వస్తే, రెడ్డిబాబు వెంకటరాముడు లైన్ ఇన్స్పెక్టర్ కృష్ణగిరి మండలంలో పనిచేసేవాడు. చిట్యాల గ్రామంలో సబ్ స్టేషన్ కొరకు 7 లక్షల ఒప్పందం కుదిర్చాడు. దానికి నేను 4 లక్షలు ఇచ్చాను. పోయిన సోమవారం నాడున ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇవ్వగా ఇక్కడికి రిఫర్ చేశారు. ఆ కేసు పెట్టింటే ఇక్కడికి వెల్లుర్తి ఎస్ఐ గారు వచ్చేసి, నువ్వు ఎట్లా ఇచ్చావు, మాన్యువల్ ఇచ్చావా, డిజిటల్ రూపంలో ఇచ్చావా, అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగి ఇచ్చావా అని అన్నాడు. సార్, నేనైతే అతనికి ఇచ్చింది మాన్యువల్ ఇచ్చా, నా ఇంట్లో ఇచ్చాను అంటే ఎస్ఐ గారు దానికి ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకుంటాను? నువ్వు మాన్యువల్ ఇచ్చింది చెప్పు, ట్రాన్స్లేషన్ ఉందా, రిసిప్ట్ తీసుకురా, అగ్రిమెంట్ తీసుకురా, అట్టయితే ఒప్పుకుంటా, లేదంటే ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి వెల్లుర్తి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. దానికి మేము అక్కడ పోలీస్ స్టేషన్లో, సార్ నాకు ఈ స్టేషన్లో అయితే న్యాయం జరగలేదు కావున నేను దీనికి అంగీకరించాలని చెప్పి సంతకం జరిగింది. శ్రీకాంత్కు నాకు పొలం విషయంలో ఎటువంటి తగద లేదు. అక్కడ వీడియో రూపంలో చెప్పడం జరిగింది, లెటర్ రూపంలో రాసి ఇవ్వడం జరిగింది. అక్కడ ఎస్ఐ గారు పిలవడం జరిగింది. అయితే నష్టపోయిన వ్యక్తి నేను, మోసం చేసిన వ్యక్తి అతనుకు నాకు ఎదురెదురుగా ఎస్ఐ గారు కల్పించి మాట్లాడాలి. కానీ అక్కడ అటువంటిది ఏం జరగలేదు. నేను స్టేషన్కి పోగానే మధ్య మనిషి ఎంఆర్ఎస్ కాడి గిద్దయ్య, కుంటి అజయ్ సారు, జడ్పీటీసీ అజయ్ సారు, బజారు అనే వ్యక్తి అక్కడ ఉన్నారు. అక్కడ నేను మా నాన్నగారి ఇద్దరం వెళ్ళాము. వెళ్తే నువ్వు డిజిటల్ రూపంలో తీసుకురా, అగ్రిమెంట్ తీసుకురా, అట్టయితే నేను ఒప్పుకుంటాను ఎస్ఐ గారు అనడం జరిగింది. దానికి నేను తిరస్కరించి, నాకు న్యాయం చేయండి సార్, నాకు మీ స్టేషన్లో న్యాయం చేయాలని చెప్పేసి వెనక్కి రావడం జరిగింది. కావున నేను ఇచ్చింది చిట్యాల గ్రామం సబ్ స్టేషన్కి డబ్బులు కడితే, మన వెల్లుర్తి ఎస్ఐ గారు ఏంటి ఫిల్ కట్టామని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ఎండార్స్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చాడు. మాకు విచారణ అయిపోయింది, పూర్తి అయిపోయింది. శ్రీకాంత్ పొలం విషయంలో నీ విషయం తగదాలు ఉండి వెంకటరామన్ అనే వ్యక్తి డబ్బులు తీసుకోలేదు, నీ దగ్గర సాక్ష్యం లేదు అని చెప్పడం జరిగింది. నిన్నటి దినాన ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది మాకు. అంతేకాక ఈ మన విలేకరు చిన్న అనే వ్యక్తి విద్యానగర్ లో వేలు తీసుకుంటున్నాడు ఫ్లాట్ మీద అన్నాడు. కానీ అది అబద్ధం. దానికి అందులో కూడా నాకు ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ లో గతంలో వైసీపీ ప్రభుత్వంలో రవిరెడ్డి, అతని అనుచరులు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నా దారికి నేను కొట్టం కట్టుకొని వచ్చిండగా ఆ కొట్ట మీద జేసీబీ పెట్టి దాడి కూడా చేశారు. అందులో ఈ సెల్లో వీడియోలు కూడా ప్రత్యక్ష సాక్ష్యం ఉంది. రవిరెడ్డి మరియు అతని అనుచరులు దాదాపు ఇంచుమించు 10-15 మంది దాకా ఉన్నారు. వారి పేర్లు చెప్పమంటారా? ప్రజా సంఘాల వాళ్ళు ఎవరు రాలేదు, ఎంఆర్పిఎస్ వాళ్ళు ఎవరు రాలేదు. కేవలం ఏకైక వ్యక్తి మన రిపోర్టర్ చిన్న వ్యక్తి నాకు సహాయంగా ఉండి, అండగా ఉండి నాకు ఆ స్థలం గెలిపించడం జరిగింది. అంతేకాక మామయ్య ఎటువంటి క్యాడర్ లేకుండా, ఎంఆర్పిఎస్ ఎటువంటి క్యాడర్ లేకపోయినా కూడా, ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అయినా కూడా, కాలు వికలాంగుడైనా కూడా ఇతను వచ్చి నిలబడి ఆ దౌర్జన్యం ఎదుర్కొని నా స్థలం నాకు ఇవ్వడం జరిగింది. సతీష్ అండి, సందేపు సతీష్ అండి నా పేరు. వెల్లుర్తి, సన్ ఆఫ్ తిమోతి.
ఇక్కడ వచ్చిన విలేకరులకి, ఇక్కడ ఉన్న అంత కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు. నా పేరు నాయకంటి సుధాకరు, సన్న పెద్దన్వంతు. నేను గత 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్లో చాలా కష్టపడి పైకి వచ్చినండి. ఇప్పుడు కొంతమంది లీడర్లు ఉన్నామంటున్నారు. మొన్న గతంలో వినాయక చవితప్పుడు ఒక ఇంటి మీద ఒక అమ్మాయిని 10 మంది కలిసి కొడితే మరి బజార్ కానీ, అవిజయ్ కానీ, మరి ఈ మా గిడ్డయ్య కానీ, ఎంఆర్పిఎస్ నాయకులు ఎవరు రాలేదు. వచ్చి ఎస్ఐ గారి కాడ కంప్లైంట్ రాయడం లేదు, వచ్చి మాట్లాడడం లేదు. ఏమనంటే గేర్ సమస్య అన్న, మాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని అంతా తప్పుకున్నలే. ఈరోజు మేము ఉద్యోగంలో పని చేస్తున్నాం, ఏంటికైనా ముందు ఉంటాం, ముందు అడుగుంటాం, ఏంటికైనా చేస్తామని మరి గిడ్డయ్య అనడం జరుగుతుంది. బజార్ అంటున్నాడు, అవిజయ్ సార్ అంటున్నాడు. మరి ఏ విధంగా న్యాయం జరిగినట్టు ఉంది? అమ్మాయి 3-4 రోజులు స్టేషన్ చుట్టూ తిరిగినాము. నేనే కుంటుకుంటూ వచ్చి దగ్గర చేస్తే ఎస్ఐ గారు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. రానిక కాదు అని అందరూ చెప్తున్నారు. మరి గిడ్డ ఇప్పుడు నేను ఎంఆర్పిఎస్ నాయకుడు అంటే ఆయన దగ్గరుండి సాగు చేయాలి కదా, బజార్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా, అజయ్ సార్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. వీళ్ళు ఎవరంతా ఎంఆర్పిఎస్ అంటే అటు వరకే ఉంటుందా? ఇదే గతం నుంచి ఎంఆర్పిఎస్లో మేము కాటసాని కాట నుంచి ఒక 20 సంవత్సరాలు ఎంబడి తిరిగిటాం. ఏ నాయకుడిని ఒక్క రూపాయి కానీ సంద అడగడం కానీ, ఇచ్చుకోవడం కానీ, చేయడం కానీ, ఒక బండికి డీజేలు వేయండి ఇవన్నీ. ఒక ప్రతి మీటింగ్కి ఒక 10 జీపులు తీసుకుపోతాను నేను. ఒకవేళ వాళ్ళు పల్లెటూరులో డబ్బులు వాళ్ళకి కడితే, వాళ్ళకి తక్కువ వస్తే నేను సొంతంగా డబ్బులు వేసి చేతుల నుంచి కట్టుకునేవాడిని. ఈరోజు ప్రతి నాయకుడు సంద వేయండి, మేము హైదరాబాద్ పోతాం, ఢిల్లీ పోతాం, మాకు సందలు వేయండి అని ఇక్కడ సిపిఎం వాళ్ళు అడగడమే, ఇక్కడ ఎంఆర్పిఎస్ వాళ్ళు అడగడమే, మిగతా కుల సంఘాలలో అడగడమే ఉంది. కానీ కుల సంఘం అంటే ఏంది? మన జాతి కొరకు పాటుపడేటప్పుడు మన కులాన్ని అడుగు, కులంతో తీసుకో, ఆ గ్రామస్తులకు చెప్పు. అది బీసీలను పోయి డబ్బులు అడగడము, సందాలు అడగడము, మేము హైదరాబాద్ పోతాం, హైదరాబాద్, ఇటువంటివన్నీ తప్పు. ఇటువంటి సతీసు బజారు ఇద్దరం పోయినాం, ముగ్గురం పోతే శ్రీకాంత్ అనే పిల్లోడు ఒక్కడే వచ్చాడు, వాళ్ళ నాయన రాలే. ఆ పిల్లోడు ఒక్కడు వచ్చాడు. మేము ముగ్గురం మాట్లాడితే శ్రీరాములు కొడుకు రాజిద్దరు వచ్చినారు. నా కాడ ఇవి ఉన్నాయి సార్ అని శ్రీరాములు కొడుకు రాజు చెప్పినాడు. అంటే చూసినాడు, ఆ శ్రీకాంత్ అనే పిల్లోడు అది ఫేక్ సార్ అన్నాడు. అంటే ఫేక్ అంటే నేను ఎంఆర్ ఆఫీస్కి రాజేస్తాను, దాన్ని ఎంఆర్ఓ చూసుకుంటాడు, దాన్ని క్యాన్సిల్ చేపించి నీకు ఇప్పిస్తా అన్నాడు. ఎవరు? ఎస్ఐ గారు రామంటే నేనేం చెప్పాము సార్, అది అట్లా అనకూడదు సార్, అది ఎంతవరకు ఈతన కాడేముండవి, శ్రీరామ్ కాడేముండవి, సతీష్ కాడేముండవి, ఇంకా దగ్గర శ్రీకాంత్ దగ్గర ఏముండవి, అవి అడగండి సార్ అని చెప్పినాం. అవన్నీ ఎస్ఐ గారు అడగడం లేదా, అది ఫేక్ అంట, అది కావాలా, వాడు 3 ఎకరాల చేను వానికి ఇప్పించేస్తా శ్రీకాంత్కి అని ఎస్ఐ గారు వీళ్ళని పదే ఫోన్ చేసి బెదిరియడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు అబ్బా అని వీళ్ళు శ్రీరాములు కొడుకు వాళ్ళు కోర్టుకు వెళ్ళిపోయినారు. కోర్టుకు వెళ్ళిపోతే ఆడేం జరిగింది, మేము నోటీస్ పంపించడం జరిగింది. అప్పుడు కోర్టు పోయినా కానీ ఎస్ఐ గారు శ్రీరాములు నువ్వు ఆడున్నావు రా, నువ్వు వచ్చి పంచాయతీ దింపుకుందిరా, లేదంటే నీ మీద కేసు కడతా, లేదంటే నీ కొడుకు మీద కడతా, లేదంటే సతీష్ మీద కడతా అని ఇవన్నీ జరుగుతుంది. కానీ ఆ ఎలపరి కొడుకుల్ని వీళ్ళని ఇంతవరకు ఎస్ఐ గారు కూర్చోబెట్టి మాట్లాడింది జరిగిందే లేదు. రెడ్డిపోయి వెంకటరాముడు అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, కొడుకు కూడా అదే డిపార్ట్మెంట్ లో ఎంప్లాయ్. బీదలకు భూమి ఇస్తారా? గవర్నమెంట్ ఉద్యోగస్తులకు భూమిని ఇస్తారా? ఇప్పుడు మేము ఎంఆర్పిఎస్ అంటున్నాము. ఇదే మా గిడ్డ వేరే వాడేం కాదు, మా పిల్లోడే మాకు తమ్ముడు వరుసనే. కానీ ఆయన పని చేసినాడు, మేము పని చేస్తున్నాం. ఇప్పుడు పార్టీలు ఉన్నప్పుడు అందరు కోట న్యాయం చేయాలన్నప్పుడు ఇదే గిడ్డే కానీ అందరు కూర్చోబెట్టి అన్న ఇట్లా ఉంది రాండి అని మాట్లాడచ్చు, ఎవరైనా పోతాం. కానీ ఎవరికి తెలియకుండా వాళ్ళ మామ వాళ్ళే మాట్లాడుకుంటూ పోతే మేమేం చేయగలుగుతాం? దానికి చట్టం ఏమనంటే ఎస్ఐ గారి కాడికి కూతుంటారు, మాట్లాడుతుంటారు. ఎస్ఐ వాళ్ళు చెప్పింది ఏదో వాకని ఎస్ఐ అనుకుంటున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం? ఆయన అంటే ఇట్లా రాజకీయంగా మాదే అంటాడు, ఇట్లా ఎంఆర్పిఎస్ మాదే అంటాడు. కానీ 2 దారులలో పనిచేయచ్చు. అది కూటమంటే ఎలక్షన్ వరకు ఓట్ల వరకే కూటమి అనేది. జాతి కొరకు పాటుపడాలంటే కూర్చోబెట్టి ఒకసారి కాకపోతే 4 మాటలు కానీ కూర్చోబెట్టి మాట్లాడి పంచాయతీలు చేయాలి. ఇది ఎంఆర్పిఎస్
సిద్ధాంతం దీన్ని. కావున దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆ చిన్న అంటున్నారు, ఇప్పుడు చిన్న బరగొడ్ల చెట్ల నేను ఒక సబ్బుని, చిన్న వాళ్ళు సబ్బుడే, కానీ వాళ్ళ నాన్న పేరు మీద మిగతా ఒక ఏజెంట్లు పైన స్థలం ఉండేది, ఖాళీ స్థలం. అది పౌలు వాళ్ళ పేరు మీద ఎక్కించుకోవాలంటే వేరే ఖాళీ ఉంటే ఎవరికైనా ఇబ్బంది, ఎవరి పేరు మీద ఎక్కించుకోనంటే 20 మంది ఆ రోజు ఇక్కడే ఉన్నాము, ఎక్కించుకోండి అని చెప్పినారు అందరూ. ఎక్కించుకున్నాక ఇప్పుడు చిన్నగాడు ఆక్రమించుకున్నాడు, వాళ్ళ నాయన ఆక్రమించుకున్నాడు అంటున్నాడు. అదే చిన్న వాళ్ళ నాయన చిన్న ఏం చెప్పినారు, ఇదే శంకరెడ్డి హాస్ కాడికి వచ్చిన పొద్దు మీరు అగ్రిమెంట్లు తెచ్చుకోండి, మీకు ఒక్కొక్క డాక్యుమెంట్ మీద నేను సంతకం పెట్టిస్తా అంటే తండ్రి కొడుకు అనడం జరిగింది నా ఎదురుగా. పాస్బుక్ కానీ నా దగ్గరనే పెట్టుకుంటే నేను వద్దులే, వాళ్ళు వచ్చిన పొద్దు అదే అగ్రిమెంట్ వాళ్ళ ఎదురుగా చూపించి రాపిద్దామని చెప్పడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ కింద 5 ఎకరాలు ఇచ్చింది, 20 మంది. ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చిన మీ స్థలాలను కూడా మీరు అనుభవించలేని పరిస్థితులు ఈ మండలంలో ఉన్న ఒక పార్టీ నేత కన్సర్నర్లో నడుస్తుందని ఆరోపణ. అవన్నీ ఏం లేదు, ఎవరు ఆధీనంలో వాళ్ళ పొలాలు వాళ్ళకు ఉండవు, కొంతమందికి పట్టాలు ఉండవి, కొంతమందికి అదే బిర్జాతలో సార్ వంక వరకు లాస్ట్ నుంచి లాస్ట్ వరకు అది మామూలుగా స్థలాలు లెక్క వేసుకునేది, అది తగ్గులు ఉంటాయి కదా, తగ్గులకి దాంట్లోకి మట్టి వేసుకున్నారులే. 593, 90, ఇంకోటి ఏదో ఒక నంబర్ ఉంది, ఇంకా 3 నంబర్లు. మేము పొలం సాగు చేసుకుంటుంటాము. పొలము అనేది సాగు ఇత్తనం వేసింటాం అనమాట, జొన్న చేను సాగు వేసుకుంటుంటే వాళ్ళు ఆయన కరెంటు వెంకటరాముడు కొడుకు శ్రీకాంత్ వాళ్ళు చేనులోకి వచ్చి సర్వే చేయడానికి వచ్చినారు. మేము చేనులో ఉండం, ఏమిడ ఉండరు మీరు అంటే సర్వే చేయడానికి వచ్చినామన్నా. నీకేముంది అర్థమని అడిగినా, నీకు పట్టా లేదు ఏం లేదు కదా అని అడిగితే నీదేమంటే చూపి అన్నాడు. చూపించినా నేను ఆల్రెడీ సర్వే రిపోర్ట్ చూపించినాను, పట్టకాయదని చూపించి స్టేషన్కి అది ఇది అన్నాడు శ్రీకాంత్. అంటే స్టేషన్కి పోతే ఎస్ఐ సారు ఇవి ఫేక్వి అది ఇది అని అంటున్నాడు. ఎస్ఐ సార్ ఎంఆర్ ఆఫీస్కి తీసుకోవాలా కాగితం అన్నాడు, పట్ట కాగితం అది. సర్లే సార్ తీసుకోదాంలే దానికి ఏముందిలే సార్ అన్నాక ఇంకా శ్రీకాంత్లో ఉండి కోర్టు పోతా, నేను కోర్టు పోతా అన్నాడు. మేము కోర్టు పోతా అంటే నువ్వెందుకు పోవాలని మేమే కోర్టు పోయినాము. కోర్టు పోయినాక మరుసటి రోజు ఎస్ఐ సార్ ఫోన్ చేసి ఏమయ్యా పేపర్లో తీసుకురామంటే నీ ఫేక్ కంట కదా కాగితాలు, నువ్వు తీసుకురాకుండా నువ్వు ఎంటర్ రాకుండా నువ్వు అంటే కోర్టు పోయినాను సార్ అని చెప్పినా నేను. వాళ్ళ కాడ ఏం లేదు, నా కాడ పట్ట కాగితం ఉంది, సర్వే రిపోర్టు అన్నీ ఉన్నాయి, సర్వే రిపోర్ట్ ఉంది, పట్ట కాగితం ఉంది. 2011లో పట్ట కాగితం వచ్చింది. 2011లో పొలం మేము సాగు చేసుకున్నాం, మేము చేసుకున్నాం, జొన్న వేసినాం, జొన్న పైర వేసినాం. ఈయన పోయి ఇట్లా జరిగింది, నాకు ఇట్లా అన్యాయం జరిగింది అని శ్రీరాములు అనగా శ్రీరాములు వాళ్ళ కొడుకు అది పేపర్కి వేసాడు. చిన్న పేపర్కి వేసి ఉంటే నువ్వు కావాల్సి చేస్తున్నావు, నకిలీ విలేకరివి అని వాళ్ళు ఇట్లా ప్రచారం చేయడం జరుగుతుంది. లేదండి, ఈ సమస్యకు మొత్తం కారణం కరెంటు లైన్మెన్ వెంకటరాముడు, అతని కొడుకు మా మీద కంప్లైంట్ ఇయ్యగా మా పొలంలో అన్యాయం చేసుకుని చెప్పేసి ఇచ్చాడు కంప్లైంట్. అక్కడికి మేము పోగా పూర్వం 3 సంవత్సరాల క్రితం 12 ఎకరాలు చేయడం అయితే వాస్తవం, 10 ఎకరాలు సుధపల్లిలో వెళ్ళిపోయింది. వాళ్ళ దగ్గర పట్టాలు ఉన్నవి, పాస్బుక్లు ఉన్నవి, ఆన్లైన్ ఉన్నాయి. అయినా కూడా నన్ను కలుపుకొని దౌర్జన్యంగా వాళ్ళ నాన్న రే ఇందులో ఎవరు లేరు, 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను, నాకు తెలిసినంత ఎవరికి తెలియదు, ఇందులో ఎవరు లేరు, నా కొడుకు 5 ఎకరాలు వస్తుంది, నీకు 5 ఎకరాలు వస్తుందని ఆ పొలంలో 1,30,000 ఖర్చు పెట్టించాడు. తీరా చూస్తే పని అయిపోయాక ఏంటి అక్కడ వాళ్ళకు ఆ రోజు చనిపోయింది. మిగతా 2 ఎకరాలు ఉంది. ఆ 2 ఎకరాల్లో ఎకరెకర పంచమంటే ఆ 2 ఎకరాలు వాడికి కరెంటు ఎకరాల కొడుకుకే 2 ఎకరాలు ఇవ్వాలంట. వాళ్ళ నాన్న పర్మనెంట్ ఎంప్లాయీ అండి, వాళ్ళ అబ్బాయి థర్డ్ పార్టీ అండి.
ఇది ఈ ల్యాండ్ వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్, ప్రభుత్వ భూమి అండి. గవర్నమెంట్ ల్యాండ్, ప్రభుత్వ భూమి అండి. ప్రభుత్వ భూమి అయితే మాకు అతను చెప్పడం ద్వారా పథకాలను మేము సాగు చేయడం జరిగింది. అతనికి ఇవ్వనండి, నన్ను అడ్డం పెట్టుకొని చేపించుకున్నానండి. ఇప్పుడు మిగిలిన 2 ఎకరాలు ఉంది. ఆ 2 ఎకరాల్లో షేర్ అంటే కూడా ఎస్ఐ గారు ఒప్పుకోలేదు. ఆ 2 ఎకరాలు తనకి ఇవ్వాలంట. అది కాక మా పూర్వం మా నాన్నల కాడ నుంచి మా జిల్లాల కాడ నుంచి చేసుకున్న మా 3.5 ఎకరాలు కూడా మా 3.5 ఎకరాలు కూడా శ్రీకాంత్కి ఇవ్వాలంట. దాంట్లో వచ్చి బాగుపడతాడు, దాంట్లో ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి ఎస్ఐ చెప్పడం జరిగింది. కావున నేను ఇవ్వకపోయేసరికి ఈ పులికంటి శ్రీరాములు వాళ్ళ చేను కూడా నాకు ఇప్పించాలని ఎస్ఐ గారి మీద వాళ్ళు పడడం జరిగింది. ఎస్ఐ ఓన్లీ విచారణ చేపట్టకుండా నేను చెప్తూనే వచ్చాను ఎస్ఐ గారికి, సార్ మీరు ఇక్కడ ఫస్ట్ తెలియదు, మీకు లోతుగా ఆలోచించండి, విచారణ చేయండి, దాని తర్వాత ఎవరి భూమి ఎవరైతే తెలుసుకొని ఆ తర్వాత తీర్పు చెప్పండి సార్ అని చెప్పడం జరిగింది. అయినా ఎస్ఐ గారు ఏమాత్రం వినడం లేదు. ఓన్లీ ఎంత మాత్రం ఉన్నా కరెంట్ వెంకటరామన్ సార్ వాళ్ళ కొడుకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి మమ్మల్ని ఫోర్స్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడిన మాటలు నా దగ్గర వీడియో ఉన్నవి. అదే వీడియో చిన్నకు నేను పంపడం జరిగింది. అతను పేపర్ ప్రకారం ఇవ్వడం జరిగింది.